ఓకే రైట్. కాస్ట్ షీట్, మా కాస్ట్ షీట్ మనం డిస్కస్ చేసాం, జస్ట్ ఒకసారి రివైజ్ చేద్దాం. కాస్ట్ షీట్ ఫార్మాట్, ఫస్ట్ థింగ్ ఇన్ కాస్ట్ షీట్ ఏం స్టార్ట్ అవుతుందమ్మా? ఫస్ట్ కాస్ట్ షీట్ స్టార్టింగ్ విత్ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తుందమ్మా? ప్రైమ్ కాస్ట్. నెక్స్ట్ వన్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కి ఇంకొక నేమ్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్, వర్క్స్ ఓవర్ హెడ్ అని కూడా అంటారు. ఫస్ట్ వాట్ ఈస్ డైరెక్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దేర్ ఆఫ్టర్ ఏమొస్తుందమ్మా మీకు? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. టు దట్ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వి అడ్జస్ట్ ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్, క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్. ఇప్పుడు ఏమొస్తుంది మీకు? ఫ్యాక్టరీ కాస్ట్. టు దట్ ఫ్యాక్టరీ కాస్ట్ వి యాడ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ గుడ్స్ అవైలబుల్ ఫర్ సేల్. అండ్ వి రెడ్యూస్ ది క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్స్. ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్స్ వాల్యూ దేంతో ఎలా వాల్యూ చేస్తాం? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ లాస్ట్ ఇయర్. క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ది కరెంట్ ఇయర్. సో జనరల్లీ ఎందుకంటే మళ్ళీ క్లోజింగ్ లో ఇన్ కేస్ ఓపెనింగ్ కూడా ఉంటే దెన్ వీ క్యాలిక్యులేట్ అకార్డింగ్లీ. And we get cost of goods sold. To that cost of goods sold we add administrative expenses and selling and distribution expenses. We get cost of sales or total cost. So when we compare the cost of sales to the sales, we get profit or loss. It's a balancing figure. What is the first item in cost sheet amma? Raw material consumed. So what is raw material consumed? For example, మనం ఎంత రా మెటీరియల్ పర్చేస్ చేస్తాం, ఎంత కన్జ్యూమ్ చేస్తాం అంత పర్చేస్ చేస్తామా? డిఫరెంట్ ఐటమ్ పర్చేస్ చేస్తామా? డిఫరెంట్ ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తున్నారమ్మా? ఒక పర్టికులర్ బెంచెస్ చేయాలి, ఆర్ షుగర్ కేన్ చేయాలి, ఆర్ బిస్కెట్స్ చేయాలి, ఇలా డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఉన్నాయి. యూ టేక్ ఐటీసీ ఇప్పుడు చిల్లీ పౌడర్ చేయాలి అంటే ఎంత కావాలంటే అంతే పర్చేస్ చేస్తుందా? ఎక్కువ కూడా పర్చేస్ చేయొచ్చా? దెన్ ద పర్చేజెస్ ఆఫ్ రా మెటీరియల్ విల్ బి దేర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, బట్ వీ డోంట్ నో హౌ ఇట్ వాస్ కన్జ్యూమ్డ్. ఈ ప్రొడక్షన్ లో ఎంత కన్జ్యూమ్ అయిందని తెలియదు. దెన్ వీ షుడ్ క్యాలిక్యులేట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా? సార్ యాక్చువల్లీ రా మెటీరియల్ పర్చేజెస్ ఉంది, అదే కదా కన్జ్యూమ్డ్. కొన్నిసార్లు అది కాదమ్మా, డ్యూరింగ్ ద ఇయర్ మనం పర్చేజెస్ చేసాం, ఆల్రెడీ ఓపెనింగ్ ఉండొచ్చు కదా, అది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఏం తీసేయాలి? అది క్లోజింగ్ తీసేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్? ఫాస్ట్ గా ఓపెనింగ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ రా మెటీరియల్ ఏమొస్తుంది మీకు? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. టోటల్ అమౌంట్ అండ్ యూనిట్ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. పర్ యూనిట్ వాల్యూ ఎంతో కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో బికాస్ కాస్ట్ షీట్ టోటల్ అమౌంట్ వేస్తాం, పర్ యూనిట్ కూడా వేస్తాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓపెనింగ్ రా మెటీరియల్ ఇచ్చేసాడు, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ ఇచ్చేసాడు, క్లోజింగ్ రా మెటీరియల్ అమౌంట్ ఎంతమ్మా? 1500. ఎలా వచ్చింది అంటే ఫస్ట్ మనం కన్జ్యూమ్డ్ క్యాలిక్యులేట్ చేయండి పర్ యూనిట్. క్లోజింగ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఫార్ములా అప్లై చేయండి. ఎంత వస్తుంది ఇక్కడ? 35. సో వాల్యూ ఎంత వస్తుంది సార్ అంటే ఫస్ట్ థింగ్ క్లోజింగ్ అంటే ఫిఫో మెథడ్ ఎజ్యూమ్ చేసుకోవాలి. ఫిఫో మెథడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో మనకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి క్లోజింగ్ రా మెటీరియల్ ఎంత ఉందమ్మా? 15 ఉంది. పర్చేజెస్ పర్చేజెస్ పర్ యూనిట్ ఎంత అమ్మా చేయాలి? పర్ యూనిట్ కాస్ట్ ఎంత? పర్చేజెస్ 3000 డివైడెడ్ బై 30 ఎంతమ్మా? 100. మరి 100 పర్ యూనిట్ అమ్మా. ఇప్పుడు 15 యూనిట్స్ మిగిలిపోయినాయి, వాటి వాల్యూ ఎంత? 1500. ఎలా వచ్చింది? 15 into 100, 1500 వచ్చింది. అంటే ఒక్కొక్క యూనిట్. సార్ అదేంటి సార్ ఓపెనింగ్ రా మెటీరియల్ కాస్ట్ కూడా 100 వస్తుంది, ఇక్కడ రెండు మ్యాచ్ అయినాయి. సో అది అయిపోయినాయి. క్లోజింగ్ రా మెటీరియల్ అంటే ఏంటమ్మా? ఎండింగ్ మనం పర్చేజెస్ లో మిగిలిపోయినాయి అవి. డ్యూరింగ్ ద ఇయర్ పర్చేజెస్ ఎంత రేట్ పెట్టుకున్నాం? ఒక్కొక్క యూనిట్ 100 పెట్టుకున్నాం కాబట్టి 15 into 100 ఎంత వచ్చింది? 1500. సో కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 35. సో దీని వాల్యూ ఎంత సార్ అంటే ఇక్కడ ఓపెనింగ్ రా మెటీరియల్ ఎంతో రేట్ కనుక్కోవాలమ్మా. ఓపెనింగ్ రా మెటీరియల్ ఎంత? 2000 డివైడెడ్ బై 20 ఎంత? 100. ఓపెనింగ్ 100, క్లోజింగ్ 100 కాబట్టి మనం డైరెక్ట్ గా 100 తో మల్టిప్లై చేసేయచ్చు. బికాస్ ఈచ్ యూనిట్ ఎంత పడింది మనకి? 100. 35 into 100 ఎంత? 3500. దిస్ ఈస్ ద క్వశ్చన్. సో ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1 అమ్మా. ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఓపెనింగ్ రా మెటీరియల్ 40 ఇచ్చాడు, దాని వాల్యూ 2000. క్లోజింగ్ పర్చేజెస్ ఆఫ్ రా మెటీరియల్ 60 ఇచ్చాడు, దాని వాల్యూ 3300. క్లోజింగ్ రా మెటీరియల్ ఇచ్చాడు 15, దాని వాల్యూ ఎంత? అండ్ క్యాలిక్యులేట్ ది రా మెటీరియల్ కన్జ్యూమ్. ఫస్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్ యూనిట్స్ చెప్పండి అమ్మా. ఓపెనింగ్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ యూనిట్స్ ఎంత? 85. ఫస్ట్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ రా మెటీరియల్ ఫైండ్ అవుట్ చేద్దాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగిలిపోయినవన్నీ పర్చేజెస్ లో కదా,
ఎందుకు 40 is the opening, 60 is the purchases, 85 is consumed. అంటే మిగిలిపోయినవన్నీ డెఫినెట్లీ ఏమై ఉంటాయి అమ్మా? పర్చేజెస్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ పర్చేజెస్? 3300 డివైడెడ్ బై 60 ఎంతమ్మా? 55. 55 is the rate, each unit rate అమ్మా. క్లోజింగ్ రా మెటీరియల్ ఎంత? 825. సో ఇప్పుడు కన్జ్యూమ్డ్ లో 2 వెరైటీస్ ఉన్నాయమ్మా. అమ్మా ఇక్కడ ఓపెనింగ్ నుంచి 40 యూనిట్స్ కన్జ్యూమ్ చేశాను, డ్యూరింగ్ ద ఇయర్ పర్చేజెస్ నుంచి 45 యూనిట్స్ కన్జ్యూమ్ చేశాను. ఓపెనింగ్ రేట్ ఎంత అమ్మా? 50. ఎలా వచ్చింది? 2000 డివైడెడ్ బై 40 ఎంత? 50. అండ్ అమ్మా పర్చేజెస్ రేట్ ఎంత? 55. 40 ఇంటూ 55 ప్లస్ 45 ఇంటూ 55 ఎంత? 2000 మొత్తం ఎంటైర్ 4475. సో ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఎగ్జాంపుల్ నెంబర్ 3, ఓపెనింగ్ రా మెటీరియల్ ఇచ్చాడు, పర్చేజెస్ ఆఫ్ రా మెటీరియల్ ఇచ్చాడు, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఫిఫో అంట, అది కూడా ఇచ్చాడు. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? క్లోజింగ్ రా మెటీరియల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫార్ములా మనం అప్లై చేయాలమ్మా. ఫార్ములా ఎలా అప్లై చేయాలి సార్ అంటే, మనకు తెలిసిన ఫార్ములా ఏంటమ్మా? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ రా మెటీరియల్. మనం ఇప్పుడు క్లోజింగ్ రా మెటీరియల్ ఫైండ్ అవుట్ చేయాలి. కన్జ్యూమ్డ్ ఇచ్చేసాడు అంత అమ్మా 40, ఓపెనింగ్ ఎంత? 10, పర్చేజెస్ ఎంత? 35, మైనస్ క్లోజింగ్ రా మెటీరియల్ ఎంత వస్తుందమ్మా? ఇది సాల్వ్ చేసి చెప్పండి. ఎంతమ్మా? 5. క్లోజింగ్ రా మెటీరియల్ 5 యూనిట్స్. ఇప్పుడు కన్జ్యూమ్డ్ లో మనకి ఏమేమి ఉంటాయి సార్ అంటే, ఓపెనింగ్ లో 10 యూనిట్స్ ఉంటాయి, పర్చేజెస్ లో 30 యూనిట్స్ ఉంటాయి. ఓపెనింగ్ రేట్ ఎంత? ఎలా వస్తుందమ్మా? 500 డివైడెడ్ బై 10 ఎంత? 50. ఓపెనింగ్ రేట్ 50 అమ్మా. పర్చేజెస్ రేట్ ఎంత? 2100 డివైడెడ్ బై 35 ఎంత? 60 ఇంటూ 60. 10 ఇంటూ 50 ప్లస్ 30 ఇంటూ 60 టోటల్ అమౌంట్ 2300. ఎక్సలెంట్ అమ్మా, 2300. ఈ 5 యూనిట్స్ మిగిలిపోయినాయి అంటే అవి దేంట్లో మిగిలిపోయినాయి? పర్చేజెస్ లో. ఈ పర్చేజెస్ లో రేట్ ఎంత అమ్మా? 60. 5 ఇంటూ 60 ఎంత? 300. 5 into 60, 300. This is example number 3. So ఇలా అడుగుతాడు. నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్ నెంబర్ 4. ఓపెనింగ్ ఇచ్చేసాడు, క్లోజింగ్ రా మెటీరియల్ ఇచ్చాడు, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇచ్చాడు. దెన్ వీ షుడ్ క్యాలిక్యులేట్. ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? పర్చేజెస్ క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? రా మెటీరియల్ కన్జ్యూమ్ ఇజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ రా మెటీరియల్. సో ఓపెనింగ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత ఇచ్చేసాడు? 1500. ఓపెనింగ్ రా మెటీరియల్ ఎంత ఇచ్చాడు? 500 ప్లస్ పర్చేజెస్ ఎంత ఇచ్చాడమ్మా? మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లోజింగ్ రా మెటీరియల్ ఎంత ఇచ్చాడు? 600. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ పర్చేజ్? డైరెక్ట్ గా చెప్పేసేయండి అమ్మా. 1600. సో ద అమౌంట్ ఈస్ 1600. ఎంతమ్మా అమౌంట్? 1600. సో అది. నెక్స్ట్ అమ్మ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ 3 యాడ్ చేస్తే ఏమొస్తుంది? ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్ ఫార్ములా ఏంటి? డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈజ్ అ ప్రైమ్ కాస్ట్. సో డైరెక్ట్లీ మెటీరియల్ కన్జ్యూమ్, డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఈ 3 యాడ్ చేస్తే ఏమొస్తుంది? ప్రైమ్ కాస్ట్. సో ప్రైమ్ కాస్ట్. ఎగ్జాంపుల్ నెంబర్ 5, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ 20 అంట. పర్ యూనిట్ ఎంతో చేయండి అమ్మా? 250. 5000 డివైడ్ బై 20 ఎంతమ్మా? 250. 3000 డివైడెడ్ బై 20 ఎంతమ్మా? 150. 4000 డివైడెడ్ బై 20 ఎంతమ్మా? 200. సో ప్రైమ్ కాస్ట్ ఎంత? ఎంతమ్మా? 12. ఇక్కడ ఎంత? 600. సో దిస్ ఈస్ ద ప్రైమ్ కాస్ట్, యాడింగ్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఎగ్జాంపుల్ నెంబర్ 6, ఇది క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. ఓపెనింగ్ రా మెటీరియల్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ 10, 500 ఈచ్ అంట. ఎంత? 5000. పర్ యూనిట్ ఆల్రెడీ ఇచ్చేసాడు కదా, 500. సో మా ఇక్కడ 15 యూనిట్స్ పర్చేస్ చేశాడు, ఒక్కొక్కటి 600 అంట. ఎంతమ్మా? 600 ఇంటూ 15 ఎంతమ్మా? 9000. పర్ యూనిట్ ఆల్రెడీ ఇచ్చేసాడు. ఎంతమ్మా? 600. క్లోజింగ్ రా మెటీరియల్ 6 యూనిట్ 600 అంట. ఎంత? 3600. 3600. ఇక్కడ కూడా 600. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎలా వస్తుంది చెప్పండి?
అమ్మా ఓపెనింగ్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ ఎంత అమ్మా 10,000 10,400 పర్ యూనిట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే ఓపెనింగ్ లో ఎంత బై 20 ఎంతమ్మా 520 మా డైరెక్ట్ లేబర్ మనకి బై 20 వేయండి అమ్మా ఎంతమ్మా 300. సో 4,000 డివైడెడ్ బై 20 ఎంతమ్మా 200. సో ప్రైమ్ కాస్ట్ ఎంత 20,400 పర్ యూనిట్. ప్రైమ్ కాస్ట్ ఎంత ఇవన్నీ యాడ్ చేయాలి 1,020. సో ఇలా క్యాలిక్యులేషన్స్ చేయాలి, ప్రైమ్ కాస్ట్ యాడ్ చేయాలి, ఇలాంటివి ఇస్తాడు. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ అమ్మా ఫ్యాక్టరీ కాస్ట్ ఎలా వస్తుందమ్మా రా మెటీరియల్ కన్జ్యూమ్ డైరెక్ట్ లేబర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది ప్రైమ్ కాస్ట్. దానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఆర్ వర్క్స్ ఓవర్ హెడ్ యాడ్ చేస్తే ఏమొస్తుందమ్మా గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. సో సార్ ఈ ఫ్యాక్టరీ కాస్ట్ ఏవైతే ఉంటుందో ఆ ఫ్యాక్టరీ కాస్ట్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే ఈ మూడు యాడ్ చేయాలి. ఫస్ట్ ప్రైమ్ కాస్ట్ ఎంతో చెప్పండి 12,000 ప్లస్ 2,500 ఎంతమ్మా 14,500. 14,500 is the factory cost. Administration overhead add manufacturing overhead add చేస్తే దెన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అడ్జస్ట్ చేయాలి. వాట్ ఈస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్? మనం రా మెటీరియల్ ని ప్రాసెస్ లో పెట్టాం, ఇంకా ఫినిష్డ్ గుడ్స్ అయిందా? నో, సర్టెన్ పర్సెంటేజ్ కంప్లీట్ అయింది, ఇట్ ఈస్ అన్కంప్లీటెడ్ అన్ఫినిష్డ్. ఇది ఫినిష్డ్ గుడ్స్ కింద ట్రీట్ చేయొచ్చా? నో, మనం ఫినిష్డ్ గుడ్స్ మాత్రమే సేల్ చేయగలం. అందుకనే దీన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో తీసుకుంటామా తీసుకోమా సార్ అంటే తీసుకోం, క్లోజింగ్ ని తీసేస్తాం. బట్ లాస్ట్ ఇయర్ కొంత అన్కంప్లీట్ అయిన ఉంటుంది కదా ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అదేం చేస్తాం అది యాడ్ చేస్తాం. ఎందుకు యాడ్ చేస్తాం? ఈ ఇయర్ అది కంప్లీట్ అయి ఉంటాయి. ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఏం చేయాలి యాడ్ చేయాలి, క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఏం చేయాలి తీసేయాలి. దెన్ ఓన్లీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుందమ్మా. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ నథింగ్ బట్ ఏంటి ఫినిష్డ్ గుడ్స్ సంబంధించింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది దేనికి సంబంధించింది? ఫినిష్డ్ గుడ్స్ బిఫోర్ అడ్జస్టింగ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. సరే, ఇప్పుడు ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఫ్యాక్టరీ కాస్ట్ అనేది మనం ఎందుకు కన్సిడర్ చేయాలి సార్ అంటే ఫ్యాక్టరీ కాస్ట్ అని మనం అంటున్నామంటే దట్ ఈస్ ద ఫినిష్డ్ గుడ్స్. అంటే ఏం అడ్జస్ట్ చేయాలమ్మా వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్ చేసేయాలి. సో ఫార్ములా ఏంటి? రా మెటీరియల్ కన్జ్యూమ్ డైరెక్ట్ లేబర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమొస్తుంది ప్రైమ్ కాస్ట్. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ యాడ్ చేస్తే ఏమొస్తుందమ్మా గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ యాడ్ చేస్తారు. ఎందుకు యాడ్ చేస్తారు సార్ అంటే అది లాస్ట్ ఇయర్ పెండింగ్, ఈ ఇయర్ కంప్లీట్ అయి ఉంటుంది. మళ్ళీ ఏం తీసేస్తారు? క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ తీసేస్తారు. ఎందుకు తీసేస్తున్నారు? అది ఫినిష్డ్ గుడ్స్ కాదు, వీఆర్ అనేబుల్ టు సేల్. సో ఏమొస్తుందమ్మా ఫ్యాక్టరీ కాస్ట్. చెప్పండి అమ్మా అమౌంట్స్. ఫస్ట్ ప్రైమ్ కాస్ట్ ఎంత 15,000, ఈ మూడు యాడ్ చేస్తే 15,000. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత 17,500. ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ యాడ్ చేయండి, క్లోజింగ్ తీసేయండి, ఎంత వస్తుందమ్మా 17,400 ఇస్ ద ఫ్యాక్టరీ కాస్ట్. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సో నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, ఎగ్జాంపుల్ నెంబర్ 9 బికాస్ ఇట్ ఈస్ ద బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్. ఏంటది? బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్. ఫ్యాక్టరీ కాస్ట్ ఇచ్చేసాడు, మనం గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, మనం ప్రైమ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే బ్యాక్వర్డ్. మీరు రివర్స్ లో వెళ్తున్నప్పుడు ప్లస్ ఏమవుతుందమ్మా మైనస్. అంటే 7,000 కి లెస్ అంటున్నాడు కాబట్టి ఇదేం చేయాలి ప్లస్ చేయాలి, ఇదేం చేయాలి మైనస్ చేయాలి. 7,000 ప్లస్ 600 మైనస్ 1,800 ఎంత 5,800. ఇది గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. మళ్ళీ రివర్స్ లో వెళ్ళాలి, రివర్స్ లో వెళ్తున్నప్పుడు ప్లస్ మైనస్ అవుతుంది. 5,800 మైనస్ 2,500 ఎంతమ్మా 3,300. సో ఇది 3,300 అమ్మా. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. రా మెటీరియల్ లేబర్ ఓర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది ప్రైమ్ కాస్ట్. దానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, దానికి వర్కింగ్ ప్రోగ్రెస్ ఓపెనింగ్ యాడ్ చేసి క్లోజింగ్ తీసేస్తే వస్తుంది ఫ్యాక్టరీ కాస్ట్. దానికి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. సార్ వాట్ ఈస్ దిస్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ మీన్స్ సార్ సమ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యాక్టరీకి వచ్చి వర్క్ చేస్తారు ఇన్ ద రేర్ సర్కమ్స్టాన్సెస్, దెన్ వీ క్లెయిమ్ దట్ కాస్ట్ యాజ్ ఏ ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీలోనే తీసుకుంటాం, కానీ అది అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి దాన్ని ఏమంటారమ్మా అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. దేనికి యాడ్ చేస్తున్నాం ఫ్యాక్టరీకి, అప్పుడు ఏమొస్తుందమ్మా మీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఫాస్ట్ గా చేయండి అమ్మా. ప్రైమ్ కాస్ట్ ఎంత ఈ మూడు యాడ్ చేయండి 12,000. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ యాడ్ చేయండి అమ్మా 14,500. దీనికి ఏం చేస్తారు యాడ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఎంత యాడ్ చేయండి
18,000. So this is cost of production. నెక్స్ట్ కాస్ట్ షీట్ ఫార్మాట్ మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, ఒక్కసారి ఫాస్ట్గా చెప్పేసేయండి అమ్మా. డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమొస్తుందమ్మా? ప్రైమ్ కాస్ట్. యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఏమొస్తుందమ్మా? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. దానికి యాడ్ ఓపెనింగ్ వర్క్ ప్లస్ క్లోజింగ్ వర్క్ ప్లస్ ఏమొస్తుంది? ఫ్యాక్టరీ కాస్ట్. యాడ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. యాడ్ ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఏమొస్తుంది మీకు? కాస్ట్ ఆఫ్ గుడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ లెస్ క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఏమొస్తుందమ్మా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్? Cost of production is nothing but we have produced these finished goods during the year. During the year ఈ finished goods produce చేసాము, దాన్ని ఏమంటారమ్మా? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డ్యూరింగ్ ద ఇయర్. బట్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ప్రొడ్యూస్ చేసిన కొన్ని ఉంటాయి కదా, అవేం చేయాలి? యాడ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మీకు? కాస్ట్ ఆఫ్ గుడ్స్ అవైలబుల్ ఫర్ సేల్. బట్ యూ కాంట్ సేల్ ఎవ్రీథింగ్. మా అన్ని సేల్ చేస్తారో, కొన్ని మిగిలిపోయినాయా, దాన్ని తీసేయాలి. కాస్ట్ ఆఫ్ గుడ్స్ క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఏమొస్తుందమ్మా? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. ఎందుకు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే, సేల్స్ ఏవైతే ఉందో దాని ఒక కాస్ట్ మనం తీసుకోవాలి. మ్యాచింగ్ కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్ అమ్మా? మ్యాచింగ్ కాస్ట్. అంతేగాని ఆ ఇయర్ అయినా ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం కాదు. యూ కాంట్ టేక్ టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డ్యూరింగ్ ద ఇయర్. అండ్ ఆల్సో కాస్ట్ ఆఫ్ గుడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ కూడా తీసుకోకూడదు, బికాస్ వీఆర్ నాట్ సెల్లింగ్ ఆల్ ది గుడ్స్ అవైలబుల్. సో అందుకని క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్స్ తీసేస్తాం. మా ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఏ ఇయర్ కాస్ట్ తో వాల్యూ చేస్తారు? లాస్ట్ ఇయర్. క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఏ ఇయర్ కాస్ట్ తో వాల్యూ చేస్తారు? కరెంట్ ఇయర్. ఎగ్జాంపుల్ నెంబర్ 11. ప్రైమ్ కాస్ట్ చెప్పండి అమ్మా ఫాస్ట్ గా. 11,000. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ 2,500 యాడ్ చేస్తే 14,500, 13,500 అమ్మా. దీనికి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ యాడ్ చేస్తే రిలేటెడ్ ప్రొడక్షన్ 18,000. పర్ యూనిట్ ఎంత అమ్మా? 180. సార్ ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్స్ 20 అంట, లాస్ట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 200 అంట. 20 into 100 ఎంత అమ్మా? 2,000. 2,000 యాడ్ చేస్తే ఎంత అమ్మా? ఎంతమ్మా? క్లోజింగ్ స్టాక్ ఎంత అమ్మా? 40. దీని రేట్ ఎంత అమ్మా? కరెంట్ ఇయర్ కాస్ట్ ఎంత? 180. ఎంత వస్తుందో చూడమ్మా. 40 into 180 7,200. ఇక్కడ 180. సో కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఎంత? 12,000. పర్ యూనిట్ ఎంత? 20 యూనిట్స్ ఏమో 100, 60 యూనిట్స్ ఏమో 180. ఎందుకంటే ఓపెనింగ్ ఏమో 20 యూనిట్స్ 100 పడింది, రిమైనింగ్ 60 యూనిట్స్ ఎంత పడిందమ్మా? 180 పడింది. సో ఇది ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్నే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటారు. సో ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 12. ఎగ్జాంపుల్ నెంబర్ 12 వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ నుంచి మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. మనం బ్యాక్వర్డ్ వేస్తున్నప్పుడు ప్లస్ ఏమవుతుందమ్మా? మైనస్ చేయండి అమ్మా. ప్లస్ మైనస్ అవుతుంది. ఎంత వస్తుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్? 10,500. మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్ళాలి. వర్క్స్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని మైనస్ చేయాలి. ఎంత వస్తుందమ్మా? 6,000. మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్ళాలి మీరు. బ్యాక్వర్డ్ అంటే దీన్ని ప్లస్ చేయాలి, దీన్ని మైనస్ చేయాలి, రివర్స్ అవుతుంది సింబల్. ఎంత అమ్మా? 6,300. మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్ళాలి. 3,800. ఓకేనా? 3,800. ఇలా బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీకు ఫ్యాక్టరీతో పాటు ఇంకొక డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఫ్యాక్టరీ కాస్ట్ మొత్తాన్ని ఏం కాస్ట్ అంటారమ్మా? ప్రొడక్ట్ కాస్ట్ అంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు మోస్ట్ ఆఫ్ ది కాస్ట్ ఇన్ ద ఫ్యాక్టరీ ఈస్ రిలేటెడ్ టు ప్రొడక్ట్. అందుకని ఏమంటారు? అని ప్రొడక్ట్ కాస్ట్ అంటారు. సో రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయమ్మా. అడ్మినిస్ట్రేషన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అడ్మినిస్ట్రేషన్ లో ఏమేమి అవుతాయి? ఆఫీస్ ఎక్స్పెన్స్ ఉంటుంది, ఆఫీస్ డిప్రిషియేషన్, ఎక్విప్మెంట్స్ డిప్రిషియేషన్, లీగల్ అమ్మా, అకౌంటింగ్ చార్జెస్, ఆఫీస్ స్టాఫ్ సాలరీస్. ఇవన్నీ ఏ ఎక్స్పెన్స్ అమ్మా? నాన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది ప్రొడక్ట్ తో సంబంధం ఉంటుందా? నో. ఇది 1 యూనిట్ సేల్ చేసినా, 0 యూనిట్ సేల్ చేసినా, 100 యూనిట్ సేల్ చేసినా ఎంతైనా సరే పర్ పీరియడ్కి వేసేస్తాం. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అలా. యూనిట్స్తో సంబంధం ఉందా? నో. 90% ఆఫ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ నాట్ రిలేటెడ్ టు ప్రొడక్ట్స్. అందుకని వాటిని ఏమన్నారు? పీరియడ్ కాస్ట్ అన్నారు. మనం యూనిట్స్ సోల్డ్ 0 అయినా సరే అది టోటల్ తీసుకుంటాం. కానీ యూనిట్స్ సోల్డ్ 0 అయితే COGS ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. సో ఎందుకు సార్ అంటే ఫ్యాక్టరీ కాస్ట్ ఈజ్ ద పీరియడ్ కాస్ట్ రిలేటెడ్ టు నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. సో ఇది చెప్పుకున్నాం కదా. కాస్ట్ షీట్ ఫార్మాట్ అమ్మా, ఇప్పుడే చదువుకున్నాం కదా మొత్తం. సో దిస్ ఈస్ రిగార్డింగ్ కాస్ట్ షీట్ అమ్మా.
కాస్ట్ ఆఫ్ సేల్స్ అమ్మ, కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎలా వస్తుంది ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. ప్రైమ్ కాస్ట్ ఎంత? 11,000. ఈ మూడు యాడ్ చేస్తే నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ యాడ్ చేస్తే ఎంత అమ్మా? 13,500. వర్క్స్ కాస్ట్ అమ్మ, వర్క్స్ కాస్ట్ కి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 18,000. ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఆల్రెడీ చెప్పాం కదా, 20 into 100 ఎంతమ్మా? 2,000. ఇక్కడ 100, ఇక్కడ 180. క్లోజింగ్ స్టాక్ 40 into 180 ఎంతమ్మా? 7,200. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 12,800. 20 ఏమో 100, దెన్ 60 ఏమో 180. మా అడ్మినిస్ట్రేషన్ అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్ ఎంత అమ్మా? 4,000, 2,000. రెండు యాడ్ చేస్తే ఎంత? 18,800. సో ఇది కాస్ట్ ఆఫ్ సేల్స్ అమ్మా, కాస్ట్ ఆఫ్ సేల్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఫాస్ట్ చేసేద్దాం, 2 minutes చేసేయగలమా? వర్క్ కాస్ట్ ఫస్ట్గా మీరు ఏం చేయాలమ్మా? ఏం ప్రిపేర్ చేయమన్నారు? ప్రాఫిట్ కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయమన్నారు. కాస్ట్ షీట్ ప్రిపేర్ చేస్తే మీకు కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది, ప్రాఫిట్ కూడా వస్తుంది. మీరు ఫాస్ట్గా ఫార్మాట్ చెప్పేయాలి. చెప్పేయండి అమ్మా. ఫస్ట్ హెడ్డింగ్ ఏం పెట్టాలి? స్టేట్మెంట్ షోయింగ్ కాస్ట్ షీట్. స్టేట్మెంట్ షోయింగ్ కాస్ట్ షీట్. హెడ్డింగ్ ఏం పెట్టాలమ్మా? పర్టిక్యులర్స్ అమౌంట్ ఇన్ రూపీస్. పర్ యూనిట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో పర్ యూనిట్ ఫాస్ట్గా ఫార్మాట్ చెప్పండి. ఫార్మాట్లో ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. ఫస్ట్ ఫార్మాట్ రాసేద్దాం. నెక్స్ట్ ఏంటమ్మా? డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఏమొస్తుందమ్మా ఇక్కడ మీకు? ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ప్రైమ్ కాస్ట్ అమ్మా. ఇప్పుడు ఈ ప్రైమ్ కాస్ట్కి ఏం యాడ్ చేస్తాం? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఏమొస్తుందమ్మా? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. దీనికి ఏం యాడ్ చేస్తామమ్మా? యాడ్ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేస్తాం. మళ్ళీ ఏం తీసేస్తాం? ప్లస్ క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ తీసేస్తామమ్మా. ఏమొస్తుందమ్మా? ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. అండ్ దీనికి ఏం యాడ్ చేస్తాం? admin expenses related to production. ఏం చేస్తామమ్మా? యాడ్ చేస్తాం. ఏం వస్తుందమ్మా ఇప్పుడు? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. అండ్ దీనికి ఏం యాడ్ చేస్తామమ్మా? ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ యాడ్ చేస్తాం. ఏమొస్తుందమ్మా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్. మా దీనికి ఏం రెడ్యూస్ చేస్తాం? క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్. ఏమొస్తుందమ్మా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. దీనికి ఏమేమి యాడ్ చేస్తాం? యాడ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. ఇంకా ఏం యాడ్ చేస్తాం? యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఏమొస్తుందమ్మా? కాస్ట్ ఆఫ్ సేల్స్. దీన్ని దేంతో కంపేర్ చేస్తాం? సేల్స్తో కంపేర్ చేస్తాం. ఏమొస్తుంది? ప్రాఫిట్. బ్యాలెన్సింగ్ ఫిగర్. ఏంటమ్మా ఇది? బ్యాలెన్సింగ్ ఫిగర్. దిస్ ఇస్ ద కాస్ట్ షీట్. ఫాస్ట్గా చెప్పేసేయండి. డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్ డైరెక్ట్గా ఇచ్చేసాడు కదమ్మా. డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్ 1,80,000. అవన్నీ ఫాస్ట్గా అమౌంట్స్ చెప్పేసేయండి అమ్మా. 1,80,000. పర్ యూనిట్ ఎంత? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఇచ్చాడమ్మా? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని యూనిట్ అమ్మా? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డా సోల్డా? ప్రొడ్యూస్డ్ తీసుకోవాలి, సోల్డ్ కాదు. ఏంటమ్మా అది? ప్రొడ్యూస్డ్. ఎందుకు సార్ అంటే
మీకు ప్రైమ్ కాస్ట్, క్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ ఇవన్నీ దేని బేస్ చేసుకుని ప్రొడ్యూస్ ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్ చేసావు అంతవరకు. అమ్మ 4,000 1,80,000 డివైడెడ్ బై 4,000 ఎంత? 45. లేబర్ ఎంత ఇచ్చాడు నాన్న? 90,000 ఇచ్చాడు లేబర్. సో 90,000 డివైడెడ్ బై 4,000 ఎంతమ్మా? 22.5. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడమ్మా? నిల్, ఏమీ ఇవ్వలేదు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంత వస్తుంది ప్రైమ్ కాస్ట్ చెప్పండి? 2,70,000. ఇక్కడ 67.5. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎంత ఇచ్చాడమ్మా? 80,000. ఎలా వచ్చింది? 10,000 ఇంటూ 8. 10,000 ఇంటూ 8 ఎంతమ్మా? 80,000. 80,000 డివైడెడ్ బై 4,000. 4,000 యూనిట్స్ కి తీసుకోవాలి. 4,000 యూనిట్స్ అంటే ఎంతమ్మా? 20. ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి? 3,50,000. 20 యాడ్ చేస్తే 87.5. ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఇచ్చాడా? వర్కింగ్ ప్రోగ్రెస్ ఏమీ ఇవ్వలేదమ్మా. నిల్. ఎంత వస్తుంది చూడండి? ఇది 3,50,000. 87.5. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్, ఇది మనం రాసుకోమన్నాం కదా రిలేటెడ్ టు ప్రొడక్షన్ అని. 35,000. అమ్మా ప్రొడక్షన్ సంబంధించి కదా, పర్ యూనిట్ ఎంత అవుతుంది? 8.75 డివైడెడ్ బై 4,000. ఎంత వేయాలి? డివైడెడ్ బై 4,000. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంతో చూడండి? 3,85,000. ఇక్కడ 96.25. ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఇచ్చాడా? ఫినిష్డ్ గుడ్స్ ఏమీ ఇవ్వలేదమ్మా. నో, నిల్. మా కాస్ట్ ఆఫ్ గుడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ ఎంత? 3,85,000. 96.25. మా ఫినిష్డ్ గుడ్స్ క్లోజింగ్ ఇచ్చాడా? నో. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఇచ్చాడా? క్లోజింగ్ ఇచ్చాడమ్మా. క్లోజింగ్ స్టాక్ ఎంత ఇచ్చాడు చూడండి అమ్మా. 400 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 3,600 యూనిట్సే సేల్ చేశారంట. ఎంత మిగిలిపోయినాయి? వాటి రేట్ ఎంత చెప్పాలి ఎవరైనా? అమ్మా ఎన్ని యూనిట్స్ మిగిలిపోయినాయి? 400 యూనిట్స్. ఎలా వచ్చింది? 4,000 మైనస్ 3,600. వీటి రేట్ ఎంతమ్మా? 96.25. కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ అమ్మా వచ్చింది కదా ఎంత? 96. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకోవాలి 96.25. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 96.25 ఎంతమ్మా? 38,500. 96.25 ఎంత వస్తుందో చూడండి అమ్మా? 3,46,500. 96.25. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత? నిల్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 18,000 పర్ యూనిట్. అమ్మా ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎలా వస్తుంది? 18,000 డివైడెడ్ బై 4,000 3,600. బికాస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ తో రిలేటెడ్ గా ఉంటుంది అమ్మా. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అమ్మా. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ అమ్మా. యూనిట్స్ సోల్డ్ ఎంత అమ్మా? 3,600 ఇంటూ 5 ఎంత వస్తుంది? 18,000. సో ఇక్కడ ఎంత అమ్మా? 5. ఎంత చూడండి? కాస్ట్ ఆఫ్ సేల్స్ 3,64,500. ఇది ఎంతో చూడండి అమ్మా? 101.25. సో కాస్ట్ ఆఫ్ సేల్స్. సేల్స్ ఎంతో చెప్పండి అమ్మా? సేల్స్ ఎంత ఇచ్చాడు? 4,125. 3,600 ఇంటూ 125 ఎంత? 4,50,000. 125 ఎంత వస్తుందమ్మా ప్రాఫిట్? 85,500. ఇక్కడ 23.75. ఇది కాస్ట్ షీట్. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం అమ్మా. ఫస్ట్ ఏం చేయాలి మనం? ఏదైనా సరే ఫార్మాట్, కాస్ట్ షీట్ ఫార్మాట్ బాగా గుర్తుండాలి. బాగా గుర్తుండాలంటే ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాలి. సో రేపు ఎగ్జామ్ ఉంది కదా, ఎన్నిసార్లు రివైజ్ చేస్తారు? బ్రేక్ఫాస్ట్ రోజు ఒకసారి, లంచ్ టైంలో ఒకసారి, డిన్నర్ టైంలో ఒకసారి నీట్గా రివైజ్ చేయండి అమ్మా. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సరే లంచ్ బ్రేక్ తీసుకోండి అమ్మా. లంచ్ బ్రేక్ తీసుకోవాలి.